జిల్లాలో భీమరదేవపల్లి మండలం వంగర గ్రామంలోని 7 కోట్ల రూపాయల నిధులతో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారి విజ్ఞాన వేదిక అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పరకాలలో 35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. జిల్లాలో 2 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించుకున్నాం. గత ప్రభుత్వం హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసి గాలి కొదిలేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాక్షేత్రం పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. 3 కోట్ల రూపాయలతో ఎలకతుర్తి జంక్షన్ ను ప్రారంభించుకున్నాం. అదేవిధంగా 5 కోట్ల రూపాయలతో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ని పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగింది. 572 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 45 కిలోమీటర్ల పొడవుతో 200 అడుగులతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమై పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. హనుమకొండ కాజీపేట రహదారిపై 78 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు, 68 కోట్లతో ఫాతిమా నుండి మామనూరు రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. మహిళలకి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే ఆర్థికంగా నిలదొక్కునేందుకు పరకాల నియోజకవర్గంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాది మంది పేదలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ వసతి గృహాలకు, పాఠశాలలో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా వేలాది మంది పేదలు ఉచిత వైద్య చికిత్స పొందుతున్నారు. హనుమకొండ జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద కోట్లాది మంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని, గృహలక్ష్మి పథకం ద్వారా వేలాది మంది మహిళలు ఉచిత సిలిండర్ పథకాన్ని, గృహజ్యోతి పథకం కింద లక్షలాది మంది పైగా కుటుంబాలు ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్తుని వినియోగించుకుంటున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇందిరమ్మ